హలో. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్‌లో ఈరోజు కాంప్లికేషన్స్ గురించి చెప్తాను. మొదటి కాంప్లికేషను హైపోగ్లైసీమియా. అంటే షుగర్ బాగా తగ్గిపోవడం. ఈ హైపోగ్లైసీమియా అనేది ఒక చాలా భయంకరమైన పరిస్థితి. పేషెంట్‌కు, అతని చుట్టాలకి, అటెండెంట్స్‌కి కూడా చాలా భయమేస్తుంది. ఈ షుగర్ తగ్గిపోవడం అనే పరిస్థితి ఒకసారి వస్తే, అది ఆ భయం నుంచి తప్పించుకోవడం కష్టం. ఈ షుగర్ ఎందుకు తగ్గిపోతుంది డయాబెటిస్ రోగికి? మామూలుగా షుగర్ ప్రమాణాలు 70-126 దాకా ఉంటాయి ఎవరికైనా గానీ. 126 కంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ రోగి అనుకుంటాం అనుకోండి. చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. ఇన్సులిన్ వాడుతూ ఉంటారు. వీటిల్లో ఈ ఆహారం, ఇన్సులిన్ లేక మందులు, తర్వాత వ్యాయామం ఈ మూడిటి మధ్య సమతుల్యత తగ్గిపోతే శరీరంలో షుగరు ప్రమాణాలు తగ్గిపోవచ్చు బాగా. ముఖ్యంగా 70 కంటే బాగా తగ్గిపోతే ఈ శరీరంలోని అడ్రెనలిన్ లేదా అడ్రినల్ గ్లాండ్స్ నుంచి వచ్చేటువంటి హార్మోన్లు కొన్ని ఉత్పత్తి అయ్యి, అవి ఏం చేస్తాయి, మళ్ళీ షుగర్‌ని లివర్ నుంచి గానీ, ఇంకా మజిల్స్ నుంచి గానీ ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తాయి. దానివల్ల ఈ అడ్రినలిన్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది, గుండె దడదడా కొట్టుకోవటం, వణుకు, చెమటలు ఇలాంటివన్నీ వస్తాయి. అంటే షుగర్ తగ్గిపోయినప్పుడు శరీరం ప్రయత్నిస్తుంది. షుగర్‌ని మళ్ళీ పెంచడం కోసం అడ్రినర్జిక్ హార్మోన్స్ ద్వారా గ్లూకోజ్‌ని మళ్ళీ చేస్తుంది. ఆ సమయంలో కొన్ని సింప్టమ్స్ రావచ్చు. దానివల్ల ఈ సింప్టమ్స్ ఎక్కువైతే అంటే సుమారు 70 కంటే తక్కువుంటే ఇలాంటి లక్షణాలు రావచ్చు. అంటే ఈ సింప్టమ్స్ ఏంటి? వణుకు, గుండె దడదడా కొట్టుకోవటం పాల్పిటేషన్, చెమటలు పట్టటం, చేతులు వణకటం, మనిషికి బ్రెయిన్‌లో గూడా అంటే మెదడులో గూడా ప్రతి క్షణం మెదడు పనిచేయడానికి, నరాలు పనిచేయడానికి గ్లూకోజ్ కావాలి. మెదడుకి గ్లూకోజ్ సరిగ్గా సరఫరా కాకపోవటం వల్ల విసుగు, అయోమయం, మత్తుగా ఉండటము, చివరికి అన్‌కాన్షియస్ రావటము, ఫిట్స్ రావటం జరుగుతుంది. పెదవుల చుట్టూ తిమ్మిర్లుండొచ్చు, తలనొప్పి ఉంటుంది, మాట తడబడటం, విచిత్రమైన ప్రవర్తన కొంతమందికి పెద్దవాళ్ళకి పూర్తిగా కోమా రాకపోయినా వాళ్ళ ప్రవర్తన తేడాగా ఉంటుంది. స్పృహ తప్పడం, చివరికి స్పృహ తప్పడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. ఇంకా సీరియస్‌గా గ్లూకోజ్ ప్రమాణం తగ్గడం అంటే 55 కంటే తగ్గితే చాలా ప్రమాదం అంటారు. తగ్గితే న్యూరోగ్లైకోపీనియా, మెదడులోని నరాలు దెబ్బతిని పర్మనెంట్‌గా శాశ్వతంగా ఏదైనా డ్యామేజ్ జరగొచ్చు. అంటే పక్షవాతం గానీ, ఆహ్, మానసికమైనటువంటి తెలివితేటలు అవి పోవటము, జ్ఞాపక శక్తి ఇలాంటివి పోవటము. అంటే ఒక మానసిక రోగిలాగా ప్రవర్తించటము, ఆలోచనలు, మెమరీలు పోవటం పర్మనెంట్‌గా జరగొచ్చు. ఇన్ని సమస్యలున్నాయి. అంటే 70 నుంచి 55 దాకా మైల్డ్‌గా ఉంటే, 55 కంటే తగ్గితే చాలా ప్రాణాపాయం అన్నమాట. ఇది షుగరు తగ్గిపోవడం యొక్క లక్షణాలు. ఎందుకు తగ్గిపోతుంది? హ్మ్. ఎందుకు తగ్గిపోతుందంటే, డయాబెటిస్ చికిత్సలో 3 మూల స్తంభాలు చెప్పాం గదా! షుగర్ తగ్గించే మందులు, ఆహారం, వ్యాయామం. వీటిల్లో ఒకప్పుడు ఎప్పుడన్నా ఆహారం తినడం మర్చిపోయారనుకోండి, కొంతమంది తప్పనిసరిగా టాబ్లెట్ వేసేసుకుంటారు. ఏదో కారణాల చేత ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్ళటమో, లేకపోతే ఇంట్లోనే భోజనం సమయానికి తయారు కాకపోవడం వల్ల భోజనం లేట్ కావచ్చు. లేదా భోజనం తక్కువ తినొచ్చు. లేదా తిండి ఆహ్, ఆకలి లేక జ్వరం వస్తే వాంతులవ్వటం వల్ల, విరేచనాల వల్ల ఆహారం సరిగ్గా తినకపోవచ్చు. కానీ షుగర్ టాబ్లెట్స్ మాత్రం ఆహ్, అలవాటు చొప్పున వేసుకోవచ్చు. అలాంటప్పుడు షుగర్ టాబ్లెట్టు శరీరంలో ఏమి ఆహారం లేకపోవటం వల్ల అది షుగర్‌ని బాగా తగ్గిస్తుంది. ఇన్సులిన్ గూడా ఇంతే. తెలియకుండా ఎక్కువ డోస్ తీసేసుకున్నాం. ఇన్సులిన్ తీసుకొని సరిగ్గా ఒక అరగంట లోపల ఆహారం తీసుకోకపోయినా, ఏ కారణం చేతనా వాంతులు, విరేచనాలు వచ్చినా, ఆహారం లేట్ అయినా ఇలాంటి లక్షణాలు రావచ్చు. సాధారణంగా టాబ్లెట్స్‌కైతే గ్లిమిపిరేట్, డైనిల్ లాంటి టాబ్లెట్స్ అవి తిన్న 5, 6 గంటలకి బాగా షుగర్ తగ్గిపోయి ఆకలి బాగా వేస్తుంది. ఉదాహరణకి గ్లైమిపిరేట్ లాంటి టాబ్లెట్స్ వేసుకుంటే 8 గంటలకి బ్రేక్‌ఫాస్ట్ ముందు బ్రేక్‌ఫాస్ట్ సరిపోకపోయినా మధ్యాహ్న భోజనం లేట్ అయినా 1 ప్రాంతాల్లో వీళ్ళకి బాగా చెమటలు పట్టటం, ఒక రకమైన వీక్‌నెస్ ఉండటం, షుగరు తగ్గిపోయిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి సమయానికి తినటం అనేది ముఖ్యం. ఆహారం సరిగ్గా తినడం ముఖ్యం. ఒకవేళ షుగర్ తగ్గిపోయాయని గ్రహించుకుంటే వెంటనే ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో షుగరు ఉంటుంది. షుగర్ క్యూబ్స్ ఉంటాయి. వీటిని
4, 5 క్యూబ్స్ నీళ్ళలో కలిపి వెంటనే ఇవ్వటం ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. మైల్డ్‌గా ఉన్నటువంటి హైపోగ్లైసెమియాలో ఇది బాగా పనిచేయొచ్చు. ఈ లక్షణాలు పేషెంట్‌కి అయోమయంగా ఉండటం వల్ల, స్పృహ తప్పటం వల్ల అతను కనిపెట్టలేకపోవచ్చు. ఇంట్లో ఉన్న మరొక వ్యక్తికి, అతని యొక్క అటెండర్‌కి గాని, ఈ షుగర్ తగ్గిపోయే లక్షణాలు బాగా తెలియాలి. తెలిస్తే వెంటనే గ్లూకోమీటర్‌తో చెక్ చేసుకోకపోయినా సరే, నోట్లో షుగర్ వేయటం గాని, చాక్లెట్స్ వేయటం గాని ఇవ్వాలి. అప్పుడు కూడా తగ్గకపోతే లేదా స్పృహ తప్పితే లేదా ఫిట్స్ వస్తుంటే ఇంకా ఇంట్రావెనస్ నరం ద్వారా ఇన్సులిన్ సారీ షుగర్ ఇవ్వటం 25% గ్లూకోజ్ 25% గ్లూకోజ్ అంటే అధిక శాతం గ్లూకోజు వెంటనే ఇంజెక్షన్ ఇవ్వటం ఒకటే మార్గం. ఇది కాకుండా గ్లూకాగాన్ అనే ఇంజెక్షన్ కూడా ఇస్తారు. సమస్య ఏంటంటే కొంతమందికి ఈ షుగర్ ప్రమాణం పెరిగిన చాలా మటుకు టాబ్లెట్స్ స్లోగా పనిచేసేవి కావడం వల్ల 2-3 రోజుల వరకు ఈ షుగర్ తగ్గే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి 1-2 రోజులు హాస్పిటల్‌లో ఉండటం అవసరం. షుగర్ తగ్గితే తేలిగ్గానే షుగరు తింటే తగ్గిపోతుంది. కానీ సివియర్ హైపోగ్లైసెమియా 55 కంటే తక్కువ ఉంటే మాత్రం అది ప్రమాదం. హాస్పిటల్‌లో చికిత్స చేయించుకోవాలి. ఈ షుగర్ తగ్గటం అనేటువంటి పరిస్థితి కొంతమందికి డయాబెటిస్ యొక్క ప్రారంభ దశలో వస్తుందంటారు. అంటే రియాక్టివ్ హైపోగ్లైసెమియా. బాగా కడుపు నిండా తిని భోజనం చేయగానే ఒక 2 గంటలకి ఇన్సులిన్ ఎక్కువ సెక్రెట్ అయ్యి వాళ్ళకి షుగర్ తగ్గటం అది జరగొచ్చు. దీనికి ఆహారంలో మార్పులు అంటే తక్కువ తినటం అనేది ఒక మార్గం. అట్లాగే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ట్యూమర్లు అంటే కణితులు ప్యాంక్రియాస్ నుంచి గాని, వేరే చోట నుంచి గాని ఇన్సులినోమా కొన్ని రకాలైన క్యాన్సర్స్‌లో కూడా ఇవి ఉత్పత్తి అవుతాయి. అవి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తే షుగర్ లేని వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగరు బాగా తగ్గిపోతుంది. కాబట్టి వాటి గురించి స్కానింగు, పెప్టైడ్ లాంటి పరీక్షలు చేసుకోవటం అవసరం. అలాగే ఇన్సులిన్ సిరంజెస్ U100 బదులు U40 బదులు U100 వాడారనుకోండి. ఒక యూనిట్‌కి 100 ఒక ఎంఎల్‌కి 100 యూనిట్స్ ఉన్నటువంటి సిరంజెస్ వాడితే తెలియకుండా ఎక్కువ మోతాదు తీసుకోవచ్చు. అలాగే ఆ ఇంజెక్షన్ చేసినప్పుడు పొరపాటున ఎక్కువ ఇన్సులిన్ అయినా కూడా షుగరు వాల్యూస్ తగ్గిపోవచ్చు. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. షుగర్ తగ్గిపోయి హాస్పిటల్‌లో అడ్మిట్ అయితే పేషెంట్‌కి ఇవన్నీ కరెక్ట్‌గా ఇన్సులిన్ తీసుకుంటున్నాడా? డోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, మూత్రపిండాల సమస్యలు, రీనల్ డిసీజ్ వస్తే ఇదివరకు 20 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేది ఇప్పుడు 10 యూనిట్లకే బాగా పనిచేస్తాయి. ఎందుకంటే కిడ్నీ సరిగ్గా పనిచేయదు కాబట్టి ఇన్సులిన్ కిడ్నీ వల్ల మెటబలైజ్ అవుతూ ఉంటుంది కాబట్టి తక్కువ యూనిట్స్‌కే 10 యూనిట్లకే షుగర్ తగ్గిపోతుంది. కాబట్టి 20 యూనిట్ల వాళ్ళకి లో బ్లడ్ షుగర్ రావచ్చు. అంటే లో బ్లడ్ షుగరు కిడ్నీ డిసీజ్‌కి ఒక ముందస్తు సూచికగా మనం అనుకోవచ్చు. ఇలాంటివన్నీ డాక్టర్స్ చూస్తారు. కానీ మనం కూడా తెలుసుకోవాలి. ప్రతి డయాబెటిస్ రోగి కూడా తన జేబులో ఒక గుర్తింపు పత్రం పెట్టుకోవడం మంచిది. అది ఏం చెప్పేవాళ్ళమంటే నాకు డయాబెటిస్ ఉన్నది. నేనొక డయాబెటిస్ రోగిని. నేను స్పృహ తప్పిపోయి గాని, విచిత్రంగా ప్రవర్తిస్తున్నా గాని, అది రక్తంలో షుగర్ తగ్గిపోవడం వల్ల కావచ్చు. దయచేసి డాక్టర్‌కి తెలియజేయండి. త్వరగా నాకు షుగర్ ఏదో రూపంలో ఇవ్వండి. చక్కెర, పళ్ళరసం, తీపి పదార్థాలు ఏదైనా సరే. నేను తీసుకునే మందు టాబ్లెట్లు ఇవి. ఇన్సులిన్ ఇంత డోస్ తీసుకుంటున్నాను. నా చిరునామా, టెలిఫోన్ నంబరు, ఎమర్జెన్సీలో తెలియజేయవలసిన డాక్టర్ పేరు, అడ్రెస్, టెలిఫోన్ నంబర్సు. ఇవి గుర్తింపు కార్డు పేషెంట్ జేబులో ఉండడం మంచిది. ముఖ్యంగా టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి బాగా వయస్సులో పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఇలాంటి గుర్తింపు కార్డు ఉండడం మంచిది. ఇదే హైపోగ్లైసెమియా గురించి క్లుప్తంగా. ఈ హైపోగ్లైసెమియా ఎందుకు వస్తుందో చెప్పాను. అట్లాగే నార్మల్‌గా ఆహారం తీసుకున్నా, నార్మల్‌గా ఇన్సులిన్ తీసుకున్నా, విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తే కూడా అదే ఇన్సులిన్ ప్రమాణాలకి, అదే ఆహారానికి వ్యాయామం ఎక్కువ చేస్తే కూడా షుగర్ తగ్గిపోవచ్చు. సో, వ్యాయామం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో, ఆహారం, మందులు, వ్యాయామం వీటి సమతుల్యత లేకపోతే షుగర్ తగ్గుతుందని గ్రహించుకోవాలి. ఈ హైపోగ్లైసెమియాని కరెక్ట్ చేసుకోవడానికి, దాని లక్షణాలు తెలుసుకోవడానికి ఇంట్లో వాళ్ళకి కూడా దీని లక్షణాలు తెలిసి ఉండాలి. రోగికి కూడా తెలిసి ఉండాలి. మరీ తగ్గని పరిస్థితుల్లో హాస్పిటల్‌లో షుగర్ ఎక్కించి వైద్యం చేయాల్సి ఉంటుంది. అది చేసే ముందు అది చాలా ఖర్చుతో కూడిన పని.
ఇది షుగర్ తగ్గడం వల్ల వచ్చిందా, వేరే బ్రెయిన్ ట్యూమర్ వల్ల వచ్చిందా అని వాళ్ళు అన్ని పరీక్షలు చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితి రానికుండా ముందే జాగ్రత్త వహించుకోవడం మంచిది. హైపోగ్లైసీమియా గురించి చెప్పాను. డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానం సిరీస్. మళ్ళీ ఇంకో కాంప్లికేషన్‌తో మళ్ళీ 2, 3 రోజుల్లో కలుద్దాం. నమస్తే.